వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చేసుకోబోతున్నాము వెజిటబుల్ సాంబార్. అండ్ దిస్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు మై వదినా శాండీ అండ్ ఎస్ డియర్ ఆల్ మై ఫ్రెండ్స్ కి కూడా. సో వై వెయిట్, లెట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్ అండ్ లెర్న్ హౌ టు మేక్ సాంబార్. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు సాంబార్ చేస్తే ఎలా వచ్చింది అనేసి కమెంట్ చేయండి. అండ్ సీ యూ విత్ అనదర్ వీడియో. టేక్ కేర్, బై బై. ఫ్రెండ్స్, నేను సాంబార్ చేసేటప్పుడు యూజ్ చేసే సాంబార్ మసాలా ఇదే, మద్రాస్ సాంబార్ పౌడర్. సిన్స్ ఇయర్స్ నేను ఇదే వాడుతున్నాను. బేసికలీ ఆమె చెన్నై గర్ల్, సో ఐ లైక్ మద్రాస్ సాంబార్ అలాట్. ఇప్పుడు ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇందులో రాడిష్, వంకాయ, సొరకాయ, క్యారెట్ అండ్ డ్రమ్ స్టిక్స్, మునక్కాయ ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవి కడిగేసుకుంటాను ఇప్పుడు. సో ఇవన్నీ వెజిటేబుల్స్ నీట్గా కడిగేసేసుకొని కొన్ని వాటర్, మరీ ఎక్కువ కాదు, కొన్ని సాల్ట్, హల్దీ కొంచెం, సాల్ట్ కొంచెం. మరి మీరు చూడండి వాటర్ క్వాంటిటీ నేను వేసాను తెలిసిపోతుంది. అంటే కొంచెం ముక్కలు డిజాల్వ్ అయ్యే వరకే పెట్టుకోవాలి, మరీ నింపేసేసుకొని చేసుకోకూడదు. అండ్ ఇది సిమ్లో మనం బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్. సో ఆనియన్స్ కొంచెం సపరేట్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కాసేపటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇవి మనము ఉడకబెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఇప్పుడు మనము మన దాల్లో వేసేసుకుందాము, ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ చింతపండు వాటర్ సాంబార్లో వేసుకుంటాను. చింతపండు పులుసు వాటర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ టైం. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఫ్రెండ్స్ సాంబార్. ఇలా యమ్మీ యమ్మీ అనిపిస్తుంది కదా? ఐ నో. సాంబార్కి పోపు. సో ఫ్రెండ్స్, నేను పప్పు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాను అండ్ ఇప్పుడు తాలింపులో కూడా కొంచెం వేసుకుంటాను. దీనివల్ల కూడా యమ్మీ టేస్ట్ అండ్ యమ్మీ ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది. సో ఎస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ అగైన్ ఇన్ సాంబార్. 2-3 వెల్లుల్లి. మెంతులు పౌడర్ వేసిన తర్వాత స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా? అండ్ ఇంగువ, నా కిచెన్ మొత్తం అదే స్మెల్ వస్తుంది ఇప్పుడు గైస్. ఐ లవ్ ద స్మెల్. సో ఫ్రెండ్స్, మన తాలింపు భలే బ్రౌన్గా వేగాయి. ఇలా బ్రౌన్గా వేగాలి. సో అదర్వైజ్ ఆనియన్ కూడా వేయకపోయినా కూడా మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కన్స్టెంట్. ఒక్కొక్కసారి నేను ఇలా ట్రై చేస్తాను, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఆల్ టుగెదర్. సో ఇవాళ నేను ఆనియన్ వేసి చేశాను, ఆనియన్ అండ్ వెల్లుల్లి. సో ఇప్పుడు ఇది ఈ తాలింపు పప్పుచారులో అంటే సాంబార్లో వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా మరగాలి, అప్పుడే దీని ఫ్లేవర్ వస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ మర్గింగ్స్. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్కి వేస్తాను యాజ్ ఇట్ ఈస్గా ఉండేటట్టుగా సాంబార్లో. సో తినేటప్పుడు మొత్తం ఒక ఆనియన్ ఫుల్గా వస్తుంది అనమాట. సో there we go, we are ready with the sambar.